కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం, లేగుంటపాడు గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 400 బైక్లతో ర్యాలీగా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు అడుగడుగునా హారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని ప్రశాంతి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. నామినేషన్ అఫిడవిట్లో 76 కోట్ల ఆస్తి ఉన్నట్లు ప్రకటించిన ప్రశాంతికి అన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చీరల వ్యాపారం చేసిన ఆమె 76 కోట్లు ఎలా వచ్చాయో చెబితే తాము అలాగే చేస్తామని అన్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన శర్మలమ్మ వారి వద్ద సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కుటుంబం పరువు తీసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించారు. ఓట్లు మాట్లాడినేవ్వండి. ఎన్ని మాట్లాడితే ఏముంది, నడమంత్రపు సిరి కదా. మధ్యలో ఊహించకుండా డబ్బు వచ్చింది, నామినేషన్ వేసింది, అఫిడవిట్లో 76 కోట్లు డబ్బులు ఉన్నాయి, అది పెట్టింది. చీరల వ్యాపారము, ఎంత చీరలు అమ్మితే 76 కోట్లు వస్తుంది? ఆ చిటికేదో మనం కూడా చెప్తే మనం కూడా చీరలు అక్కడ పెట్టుకుంటాం కదా. 76 కోట్లు చూపించింది అఫిడవిట్లో. ఎక్కడిది డబ్బు అంతా? ఏ విధంగా వచ్చింది? ప్రజలు నిరూపిస్తారు. ప్రజల చేతుల్లోనే ఉంది. మే 13వ తేదీ తీర్పు ప్రజా కోర్టులో ఇస్తారు. ఈ గ్రామానికి సంబంధించి పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినాడు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభాకర్ రెడ్డిని, ఎంతసేపు రెడ్లు, కమ్మలు, పెద్ద పెద్ద కులాల వాళ్ళనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేయాలన్నా? ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు. మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఆ కుటుంబం మీద కొంచెం మీరు విచారణ చేసుకుంటే మంచిది. ప్రభాకర్ రెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ. నేను చెప్పట్లేదు, ఏదో ఎలక్షన్స్కి వచ్చామని వాళ్ళ మీద చెడుగా మనం చెప్పాల్సిన పని లేదు. నెల్లూరు ఎంతో దూరం లేదు. మీరు ఆ ఇంటికి పోవాలంటే 5 గేట్లు దాటాలి. పేదలు ఎవరికి ఆ ఇంట్లో స్థానం లేదు. ధనవంతులకి, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంది. ఎవ్వరు కూడా పేద ప్రజలని లోపలికి రానివ్వరు. మీరే విచారించుకోండి. అంటే నడమంత్రపు సిరి మధ్యలో ప్రభాకర్ రెడ్డి భార్య అయి కోటీశ్వరాలు అయింది. ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి బాగా సంపాదించుకొని ఆ డబ్బంతా తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టాడని నిన్న చెప్పింది. ఈరోజు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆమె కాళ్ళ మీద పడి అప్పడిగానంట. నీ దరిద్రపు కాళ్ళు నేను పట్టుకుంటానా? నాకు అవసరమా? నువ్వేందో, నీ క్యారెక్టర్ ఏందో జిల్లా అంతా తెలుసు. నీ కాళ్ళ మీద నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు పడే అంత కర్మ మా కుటుంబానికి పడలేదు. ప్రశాంతమ్మ, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడాలో అది మాట్లాడు. మే 13వ తేదీ ఎట్లా ప్రజలు తీర్పు ఇచ్చేస్తారు? మన చేతుల్లో ఏమీ లేదు. ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభకు పోతాం, పార్లమెంటుకు పోతాం తప్ప నువ్వు నేను ఎన్ని మాట్లాడినా ప్రజల నిర్ణయమే. ప్రజా కోర్టులో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది. కొంచెం ఆలోచించుకోండి. మీరు చాలా ఇబ్బందులు పడతారు. పొరపాటు కానీ జరిగిందంటే చంద్రబాబు కానీ ఆ కుర్చీలో కూర్చుంటే మీకు ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసేస్తాడు. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు. ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ మధ్యన, సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట, ముస్లిం రిజర్వేషన్స్ కూడా రద్దు చేసేస్తాడంట. వాడు ఏం మాట్లాడతాడో, వాడు ఒక పిచ్చోడు. ఆ పిచ్చోడు చంద్రబాబుతో కలవడము, మళ్ళీ మన మధ్యకి రావడము, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. మిమ్మల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్లో సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు, ఎవ్వరు కూడా వద్దనొద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బు, అవినీతితో సంపాదించిన డబ్బు, వర్క్స్ చేయకుండానే బిల్లులు వేసుకొని సంపాదించిన డబ్బు. కాబట్టి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చింది తీసుకోవద్దు అని చెప్పొద్దు. బంగారంగా తీసుకోండి, పోలింగ్ బూత్లోకి పోయినాక 2 ఓట్లు ఫ్యాన్ మీద కొద్దండి. దీంట్లో ఇంకొక ఆలోచన మీకు పడలేదు. తెస్తా